ఎందుకు పదే పదే ఫోన్ చేసి విసిగిస్తున్నావు? సంజు ప్లీజ్ ఫోన్ కట్ చేయకు. నేను చెప్పేది 1 నిమిషం విను. నిజంగానే సిరికి యాక్సిడెంట్ అయింది. నా మాట నమ్ము. ఎలా నమ్మాలి? లేదు అని 2 అక్షరాలు పలకడానికి నీ నోరు ఇబ్బంది పడుతుందేమో గాని నీ మనసులో ఎంత బాధపడుతున్నావో నా మనసుకి తెలుసు సంజు. అవును సిరి, నువ్వంటే నాకు ప్రేమ ఉంది, చచ్చేంత ప్రేమ ఉంది. అందుకే నీకేమైందో అని పిచ్చోళ్ళ పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ వచ్చాకే తెలిసింది నీ ప్రేమ కూడా ఒక నాటకమేనని. సంజు, నిన్నిక్కడికి రప్పించడానికి నాటకం అడ్డం తప్పే. నీ మీద నాకున్న ప్రేమ మాత్రం నాటకం కాదు సంజు, నిజం సంజు. నాకు దూరం అయ్యానని నువ్వు అనుకోవచ్చు సంజు, నేను మాత్రం ఎప్పుడు నీకు దగ్గరగానే ఉన్నాను. నీ ఆలోచనలు, నీ జ్ఞాపకాలు అనుక్షణం నా చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నా గుండెల్లో ఉన్న నీ రూపం ఎప్పుడు ఎప్పుడు నన్ను పలకరిస్తూనే ఉంటుంది. నాకు ఆకలేస్తే అన్నం పెట్టేది, బాధ కలిగితే కన్నీళ్లు తుడిచేది, నిద్రొస్తే జోల పడేది ఎవరో తెలుసా? నీ జ్ఞాపకాలే సంజు. అసలు నేను బతికేదే నీకోసం రా. నిజంగా నా కోసమే అయితే నా భారీగా మా ఇంట్లో ఉండిపోమన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయావు? పెళ్ళైన ఆడపిల్లని అత్తవారింట్లో కొత్త కోడలిగా అమ్మా నాన్న దగ్గరుండి దిగబెట్టాలి. అప్పుడే గౌరవం, మర్యాద. అలా కాకుండా దొంగలా దొంగచాటుగా కాపురానికొస్తే నా మీద ప్రేమతో భార్యగా నువ్వు నాకు విలువివ్వచ్చు, కానీ నలుగురిలో నువ్వు చులకనైపోతావు సంజు. మీ వాళ్ళ దృష్టిలో నువ్వు పల్చనైపోతావు. ఏ భార్య అయినా తన భర్త గౌరవాన్ని ఇంకా పెంచాలనుకుంటుందే తప్ప అగౌరవపరచాలనుకోదు. అందుకే నువ్వుండి బొమ్మని బతువులన్నా కూడా వద్దు అనుకుని వచ్చేసాను. నీ నోతులు వచ్చేసినందుకు ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో రాలిన నా కన్నీళ్ళకి తెలుసు, అదన పడ్డ నా మనసుకి తెలుసు. మనిషిగా నేను అక్కడి నుంచి వచ్చేసానే కానీ నా మనసు మాత్రం నీ దగ్గరే వదిలేసాను రా. నా మీద ప్రేమతో నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు, నీ వాళ్ళ మీద ఉన్న అభిమానంతో నన్ను కాదనుకున్నావు. అందుకే నీ కాళ్ళు నా ఇంటి బయటికి నడిచాయి. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే మీ వాళ్ళందరినీ వదిలేసుకునేదానివి. నేనే కావాలనుకుంటే, నాతో నేనే జీవితం అనుకుంటే, నీ ప్రేమ నా పగని సమర్థించేలా చేసి నువ్వు నాతోనే మా ఇంట్లో ఉండిపోయేదానివి. మనస్ఫూర్తిగా భర్తను ప్రేమించే ఏ భార్య అయినా తన భర్తకు వచ్చిన కష్టాన్ని, నష్టాన్ని తనకే వచ్చినట్టుగా భావిస్తుంది. కానీ నువ్వు జరిగిన దాంట్లో మీ వాళ్ళ తప్పేం లేదు, తప్పంతా మాదే అన్నట్టుగా నేను నీ మెళ్ళో 3 ముళ్ళు వేసిన మరుక్షణమే నన్ను వదిలేసి నా బాధను పట్టించుకోకుండా ఆఖరికి మా నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నా ఏమీ పట్టించుకున్నట్టుగా మీ ఇంటికి వెళ్ళిపోయావు. దాన్ని ఏమంటారు సిరి? ప్రేమ అంటారా, అభిమానం అంటారా, ఆప్యాయత అంటారా? నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం నటన అంటాను.
ఇన్నాళ్ళు నువ్వు నా మీద చూపించిన ప్రేమ అది ప్రేమే కాదు. నా మీద చూపించిన ప్రేమ అది ప్రేమే కాదు. ప్రేమ లాంటి ఓ తీయని విషయం అంటాను. ప్రేమ లాంటి ఓ తీయని విషయం అంటాను. ప్రేమ లాంటి ఏమన్నావురా? నా ప్రేమ విషమా? నటనా? సరే సంజు, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే నిరూపిస్తాను. నీ కోసం బ్రతుకుతున్నానని చెప్పినా నువ్వు నమ్మట్లేదు కదా. నీకోసం చచ్చిపోతే నువ్వు నమ్ముతావా? నమ్ముతావుగా? నమ్ముతావు. సిరి 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 నీకేమైనా పిచ్చి పట్టిందా? చచ్చిపోతావా? నా కోసం చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతే ఈ సంజు ఎలా బ్రతుకుతాడు అనుకుంటున్నావు సిరి? చూడు, నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో చూడు. నీకోసమే సిరి. నువ్వు చేస్తాననేసరికి ఇది ఇది చచ్చిపోవడానికి సిద్ధపడింది. సిరి, నువ్వంటే నాకు కోపం ఉంది, కానీ అంతకు మించిన ప్రేమ కూడా ఉంది. నువ్వు లేకపోతే నేను లేను. అసలు ఈ సంజుని బ్రతికిస్తుందే నీ ప్రేమ సిరి. ఎందుకు సిరి ఏడుస్తున్నావు? నేనన్న మాటలక? కాదు సంజు, పెళ్ళయ్యాక కూడా భర్తని ఇలా దొంగచాటిగా కలవాల్సి వచ్చిందే అని. ఎంతకాలం సంజు ఇలా? నా పగ చల్లారేంత వరకు నువ్వు ఆ ఇంటి కూతురు వేసిరి. లేదు, మా ఇంటి కోడలు అని పిలిపించుకోవాలనుకుంటే నీ వాళ్ళు చచ్చిపోయారనుకుని నువ్వు నాతో వచ్చే. ఇప్పటికీ నేను నీకు అవకాశం ఇస్తున్నాను సిరి. నాకు తెలుసు సిరి, నువ్వు రాలేవని. అందుకే నన్ను మర్చిపోమంటున్నాను. నువ్వు నన్ను మర్చిపోగలవా? నేను అడిగిన ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉండదు. నాది కూడా అదే సమాధానం సంచు. మన 16 రోజుల పండుగ ఎంత వైభవంగా జరగాలనుకున్నాను, కానీ ఇలా కన్నీళ్లతో జరుగుతుంది. సంజు, కాసేపు మన పగలన్నీ పక్కన పెట్టి మన ప్రేమ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. రా రా సంజు.
పాయసం. దేనికి? ఈరోజు మన 16 రోజుల పండుగ. మనిద్దరం కలిసి ఈ తీపి తినాలంట. పంతులు గారు చెప్పారు. నిన్ను మాట అడుగుతాను కాదనవిగా. ఏంటది? నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా? మామయ్యని చూడాలనిపిస్తుంది. నాన్న కూడా నిన్ను తీసుకురమ్మన్నారు. మరి వెళ్దామా? మాట్లాడవేంటి సంజు? వద్దు సిరి. ఏ సంజు? నువ్వు మా ఇంటికి వచ్చావని మీ ఇంట్లో తెలిస్తే మీ అత్తయ్య నిన్ను చంపేస్తుంది. మా ఇంట్లో తెలిస్తే మా నీలాంబరి పిన్ని నిన్ను వదలదు. అందుకే వద్దంటున్నాను. అది కాదు సంజు. ప్లీజ్ సిరి, ఆ విషయంలో నన్ను బలవంతం చేయకు. నిన్ను ప్రేమించిన సంజుగా ఇక్కడికి వచ్చాను. నా భార్యగా, ఆ ఇంటి కోడలుగా నిన్ను మా ఇంట్లో చూడలేను. ఇక నుంచి చూడాలని కూడా అనుకోవట్లేదు. ఐఎమ్ సారీ సిరి, వస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎల్లుండి మాత్రం నువ్వు నీ భర్తని కలిసి తీరాలి. కాళ్ళు పట్టుకుంటావో, కన్నీళ్లు పెట్టుకుంటావో, బతివులాడతావో, బెదిరిస్తావో నీ ఇష్టం. మేడం, ఏంటి? ఎవరో సోదావిడ లోపలికి వస్తానని బయట ఒకటే గోల్ చేస్తా ఉంది. సోది గీత లేదు, పంపించాయి. అది కాదు మేడం, ఆవిడ మాటల్లో ఏదో మహిముంది. ఈ ఇంటి పెద్ద ప్రాణానికి ఏదో ముప్పు వచ్చిందని, ఆ ముప్పుని ఈ ఇంట్లో ఉండే శక్తి ఏదో కాపాడుతుందని చెప్తుంది. సరే, ఓకే మేడం. దండాలు తల్లే. నీ పేరేంది? సిరిలోలకే శ్రీలక్ష్మమ్మ వారి పేరు. మహాలక్ష్మి తల్లే. ఏ ఊరు? సిరిలమ్మ అన్న మల్లికార్జునుడుండే కోన. అదే తల్లే శ్రీశైలం. ఈడకెందుకు వచ్చినావు? అదేం ప్రశ్న తల్లే. సోది చెప్పేవాళ్ళు ఎందుకొత్తారు? జరిగింది జరగబోయేది చెప్పడానికొచ్చా. ఈ ఇంటి పెద్దయ్య ఓసారి నన్ను పిలిపించి కడుపు నిండా బువ్వ పెట్టిచ్చినాడు. పైసలిచ్చి నన్ను ఆదుకున్నాడు తల్లే. అందుకే మీకు మేలు చేద్దామని ఆ మల్లన్న ఆన తీసుకొనొచ్చిన. ఏందా మేలు? సోది చెప్పించుకో తల్లే, చెప్తాను. సరే చెప్పు.
కంచి కామాక్షి బలకు, మధుర మీనాక్షి బలకు, కాశీ విశాలాక్షి బలకు, పలుకు తల్లే పలుకు, సత్తమే పలుకు తల్లే. ఈ ఇంటి పెద్ద ప్రాణానికి ముప్పొచ్చినాది తల్లి, ఆ ముప్పు తప్పించినాది నువ్వే తల్లే. తప్పినాదని గొప్పలు పోకి తల్లే, ఇంకో గండం పొంచి ఉన్నాది. ఉత్తర దిక్కున ముగ్గురు పెద్దయ్య ప్రాణం తీయాలని వేచి ఉన్నారు. ఆ గండం తప్పిపోవాలంటే ఏం చేయాలి? ఈ ఇంటి పెద్ద ముత్తైదువా, చెబుతాను తల్లే, అన్నీ చెబుతాను. అది చెప్పడానికే నేను ఏడికొచ్చినా. ఆ గండం పోవాలి అంటే గా పెద్దయ్యకు దిష్టి తీయాలా, చేతికి తాయిత్తు కట్టాలి తల్లే, అప్పుడే ఆ గండం తప్పిపోతాది. నిన్నెలా నమ్మాలి? నేను చెప్పిన దాంట్లో నిజముంటేనే నమ్ముతల్లే, లేదంటే పొమ్మను తల్లే, పోతాను. ఉండు, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నీలంబరి, తను చెప్పినట్టే చేద్దాం. ఆయన క్షేమంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. సరే అక్క. ఇంకెందుకు తల్లే ఆలస్యం? దిష్టి తీయడానికి కొబ్బరికాయ, కర్పూరం, పసుపు, కుంకుమ అన్ని తీసుకురండి. పదండి. మీరు లోపలికి రాకూడదే తల్లే. ఏ? దిష్టి తీసేటప్పుడు అయ్య మీద వేరే కళ్ళు పడకూడదు, పడితే ప్రభావం ఉండదు. సరే, నువ్వు ఒక్కదానివే వెళ్ళు. ఆగు! తలుపెందుకేస్తా ఉండావు? చెప్పినా కదా తల్లే, ఎవరూ చూడకూడదని. దిష్టి తీసి క్షణంలో ఇప్పుడే బయటకు వచ్చేస్తా, మీరెళ్ళండి, కంగారు పడమాకండి. సరే. అయ్యో, ఏంటమ్మా ఇది? మామయ్య, అమ్మా సిరి, నువ్వా? ఏంటమ్మా ఈ వేషం? మిమ్మల్ని చూడ్డానికి మామయ్య. ఎలా ఉన్నావు మామయ్య? ఎందుకు మామయ్య బాధపడుతున్నారు? కుడికాలు పెట్టి అత్తవారింట్లోకి రావాల్సిన ఈ కొత్త కోడలు ఇలా రావాల్సొచ్చింది ఏంటని బాధపడుతుంటానమ్మా. ఇదంతా నా తలరాత మామయ్య. కాదమ్మా, మా పగ రాసిన రాత.
మా పగల వల్లే మీకిన్ని కష్టాలు. మామయ్య నువ్వు సంజయ్ భార్యాభర్తలయ్యారని ఎంతో సంతోషపడ్డానమ్మా. కానీ ఆ సంతోషం నా కళ్ళ నుంచి గుండెల్లోకి చేరేలోపే చెదిరిపోయినదమ్మా. నీ జీవితం ఇలా అవటానికి కారణం నేనేనమ్మా. అసలు ఇంతకీ నువ్వు యాడికి పోయిస్తుండవే? అదేంటి అలా అడుగుతున్నారు? గుడికి వెళ్ళానత్తా, నీకు చెప్పాను కదా. అబద్ధం. నువ్వు గుడికి వెళ్ళలేదు. నేను గుడి నుంచే వస్తున్నాను. లేదు, నువ్వు గుళ్ళో లేవు. ఏ గుళ్ళో లేను? నేను మొత్తం చూశాను. అమ్మవారి గుళ్ళో నువ్వు లేవు.